ఎందుకంటే సంఘం అందరూ కలిసి ప్రార్థన చేస్తాం, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. చాలాసార్లు చెప్పాను ఈ మాట. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం ఒకటి, ఇద్దరుగా ప్రార్థన చేస్తాం ఇంకొకటి, సంఘం అందరూ కలిసి ప్రార్థన చేస్తాం ఇంకొకటి. నేను బైబిల్ చూసినప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు నువ్వు మొర పెడుతున్నావు, దేవుడు నీకు ఉత్తరం ఇస్తున్నాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు మీరు ఏదైతే భూమిపైన బంధిస్తున్నారో పరలోకంలో, ఏదైతే విడిపిస్తారో పరలోకంలో విడిపించబడుతుంది. కానీ సంఘం ఒక సమూహముగా, సంఘముగా, ప్రజలుగా, ఒక దేశంగా చేరినప్పుడు, ఒక కమ్యూనిటీగా చేరినప్పుడు దాని పవర్ వేరు. అది కేవలం నువ్వు లేకపోతే మీ ఇద్దరి మధ్య లేకపోతే ఏదో ఒక విషయం మాత్రం కాదు. కానీ నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకుని వారి చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడల నేను వారి పాపాన్ని క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేశానికే దీవెన, దేశానికే దీవెన. ఎంతమంది ఆశపడుతున్నారు మనల్ని బట్టి మన దేశం దీవించబడాలి? ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? చాలామందికి దేశం దీవించబడాలంటే ఎవడికొచ్చింది నేను దీవించబడితే చాలులే, అదే పనికి మన బుద్ధి. అలా ఉన్నంత వరకు నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు. నీ దేశం బాగుంటేనే కదా నువ్వు బాగుంటావు. నీ దేశంలో ఆశీర్వాదం ఉంటేనే కదా నీ జీవితంలో, కుటుంబంలో ఆశీర్వాదం ఉంటావు. నీ దేశం బాగుంటే నీ ఉద్యోగ స్థలం బాగుంటుంది, నీ ఉద్యోగ స్థలం బాగుంటే నీ జీతం బాగుంటుంది, నీ జీతం బాగుంటే నువ్వు బాగుంటావు. సింపుల్. దేశం కరువులో ఉంది, నష్టంలో ఉంది, నీకేంటి లాభం ఉంటుందా? యు సీ, దట్ ఈస్ వెరీ యూ నీడ్ టు అండర్స్టాండ్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుండాలి, మన ప్రభుత్వం బాగుండాలి, మన దేశం బాగుండాలి.